నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 12, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము హనుమత్ జయంతి ఈరోజు పౌర్ణమి కూడా చాలా విశిష్టమైన రోజు. హనుమంతుడి యొక్క పుట్టినరోజుతో పాటు పౌర్ణమి కూడా కలిసి వచ్చింది. అత్యంత శుభప్రదమైన యోగ్యమైన రోజు. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నాటి పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 6 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 28 నిమిషాలకు. ఈరోజు తిథి పౌర్ణమి 5 గంటల 52 నిమిషముల వరకు. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము హస్త నక్షత్రము సాయంత్రం 6 గంటల 3 నిమిషముల వరకు. తదుపరి చిత్తా నక్షత్ర ప్రవేశము. అయితే వర్జము తెల్లవారుజామున 3 గంటల 8 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 56 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7 గంటల 44 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 34 నిమిషముల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 11 నిమిషముల నుంచి 10 గంటల 44 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1 గంట 49 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 18 నిమిషముల వరకు. అమృత గడియలు ఉదయం 11 గంటల 23 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 11 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11 గంటల 52 నిమిషముల నుంచి 12 గంటల 41 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉందంటే, చంద్రుడు మీకు ధనస్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే ధనస్థానంలో ఉన్నాడో ధనానికి సంబంధించినటువంటి విపరీతమైన లాభాలు వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, ఉద్యోగస్తులకు ధనము అలా వస్తూనే ఉంటుంది. పెట్టుబడులు పెట్టినా కానీ లేదా ఏ పని చేసినా ధనానికి సంబంధించినటువంటి విశేషమైన ఇచ్చే అవకాశము, ఆకస్మిక ధనప్రాప్తి, కోర్టుల్లో మీ పేరున ధనము అంటే ఏదైనా రావాల్సిన ఆస్తులు ఆగిపోయి ఉన్నా అవి ఈ సమయంలో మీకు అందుబాటులోకి వచ్చేటట్టుగా ఆకస్మికంగా స్థిరచరాస్తులు రావడం కానీ, ధనం రావడం కానీ, ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు మీకు డబ్బు చేతిలో లేకపోతే ఏదో రకంగా చేతికి అందుబాటులోకి రావడం కానీ, ఇలాంటివన్నీ ఈరోజు చంద్రుడు మీకు ఇవ్వబోతున్నాడు. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. భూమి, గృహ, వస్తు, వాహన యోగాలు కనిపిస్తున్నాయి. వెంటనే ఆ ప్రయత్నం, దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం సం సోమాయ నమః. ఈ మంత్రం చాలా చిన్ని మంత్రము. దీన్ని మీరు 11 సార్లు మాత్రమే చదువుకోండి. చంద్రుడికి తప్పనిసరిగా పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. సాయంత్రం పూట, పొద్దున పూట ఈ పని చేసుకోండి. సాయంత్రం పూట చంద్రదర్శనం అయినప్పుడు పాలను, అందులో పంచదార కానీ, ఆవు పాలు తీసుకుని పంచదార కానీ, తేనె కానీ వేసి ఆరుబయట కానీ చంద్రుడు ఆ పాలను చూసే విధంగా పెట్టుకుని ఆ పాలను కనుక మీరు తాగినట్టయితే ఇంకా విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహ ఫలితాలు, చంద్రుడు మీ రాశిలో మనోబలానికి సంబంధించినటువంటి ఇది స్తోమతను, శక్తిని ఇస్తున్నాడు. కాబట్టి ఈ మీ యొక్క మనోబలంతో, ఆత్మవిశ్వాసంతో ఈరోజు ఏ పని చేసినా సక్సెస్ సాధిస్తారు. సామాజిక ఫలితాలు, న్యాయపరంగా నాయకత్వం వహిస్తారు. శక్తివంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ పై అధికారులు మీకు సహకారం చేసేటట్టుగా ఈరోజు కనబడుతోంది. వ్యాపారస్తులు కాదు, ఉద్యోగస్తులు కాదు, ఈ రాశిలో ఉండే ఏ రంగంలో ఉన్నవారికైనా ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యనారాయణ మూర్తిని తప్పనిసరిగా ఈరోజు పూజించండి. దీంతోపాటు స్వామివారిని దర్శించే ప్రయత్నం చేయండి. వీలున్న వాళ్ళు సూర్య సంబంధిత దేవాలయాలకు కానీ, క్షేత్రాలకు కానీ వెళ్ళండి. కుదరని వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉండే నవగ్రహ ఆలయంలో సూర్యుడిని సందర్శించి 12 సార్లు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని స్వామివారి ఎదుట కానీ, మీ ఇంట్లో కానీ తలుచుకుని కనుక ఏ పని ప్రారంభించినా సక్సెస్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహ ఫలితాలు, కేతువు మీ రాశిలో ఉన్నాడు. చంద్రుడు కూడా మీ రాశిలో 12వ స్థానంలో ఉన్నాడు. కేతువుతో పాటు చంద్రుడు 12వ స్థానంలో ఉండడంతో మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.
ఏ నిర్ణయం తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించండి. అంత అనుకూలంగా కనిపించట్లేదు కాబట్టి ఆ డెసిషన్సే మీకు రేపటికి దారి చూపించేటట్టుగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకుని మీరు చేయండి. తర్వాత సామాజిక ఫలితాలు, అపరిచితులతో వ్యాపారం కానీ లేదా భాగస్వామ్య ఒప్పందాలు కానీ లేదా అపరిచితులతో మీరు ఏం చేసినా తదుపరి తర్వాత బాధపడవలసింది మీరే కాబట్టి చాలా జాగ్రత్తగా ఊరుకోండి. నేను చెప్పేది ఈరోజు అసలు ఏ ప్రయత్నం చేయకండి. పెట్టుబడులు పెట్టడం కానీ భాగస్వామ్యం ఒప్పందం కానీ ఈరోజు ఎటువంటి పని అపరిచితులతో చెయ్యకండి. ఎందుకంటే ఉత్తరోత్తర వారి వల్ల మీరు నష్టాల పాలయ్యే అవకాశము, కష్టాల పాలయ్యే అవకాశం చాలా తీక్షణంగా కనపడుతోంది కేతు ఇచ్చే ఫలితాలు కాబట్టి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, వినాయకుడికి గరికమాలతో పూజ చేసుకోండి. దానికి సంబంధించిన మంత్రము ఓం గం గణపతయే స్వాహ. ఈ మంత్రము ఇందాక చెప్పినట్టుగా మీకు ఏదైనా శీఘ్రంగా తొందరగా పని కావాలి అని అనుకున్న వాళ్ళు ఓం వక్రతుండాయహుం అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకుని, ఉదయం పూటే 11 సార్లు చదువుకుని కనుక అంటే మీకు ఎన్నాళ్ళ నుంచో వేధిస్తున్న సమస్యను తొందరగా పూర్తి చేసుకునేటటువంటి అవకాశం కనబడుతోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.